మా మమ్మీ ఎగ్ పొడి అయితే వేస్తుంది. ఫస్ట్ అయితే ఆనియన్లో ఆ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీస్ వేసుకొని తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ అయితే వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకుంటూ 3 eggs కొడుతున్నాం. నాకు, మా చెల్లెకి, మా మమ్మీకి. మా డాడీ వాళ్ళ ఊరికి అయితే లేదు. ఎవరికైతే ఎగ్ పొడి అంటే ఇష్టమో వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి ఇప్పుడే అంటుంది, అంత ఇష్టం అసలు. తర్వాత దాని మీద ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత క్యాప్ తీసుకొని ఒకసారి అయితే చూసుకో. మిక్స్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఎగ్ బుర్జీ తర్వాత ఉప్పు, రుచికి సరిపడేంత ఉప్పు, తర్వాత కారం. మీకు ఇష్టమంతా. మేమైతే తక్కువ తింటాం, ఒక్కొక్కసారి ఎక్కువ తింటాం. అంటే నాన్ వెజ్ అంటే ఎక్కువ తింటాం, నాన్ వెజ్ అయితే తక్కువ తింటాం కారం ఎప్పుడైనా. అంతే ఇంకా అలవాటు. మమ్మీ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పొడి అయితే తయారవుతుంది. మా ఇంట్లో కొత్తిమీర అయిపోయింది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని తర్వాత దించేసుకోండి. ఇంకా టేస్ట్ తిన్న వాళ్ళని ఇంకా టేస్ట్ మళ్ళీ ఎప్పుడు అయినా అట్లనే వండుకోవాలనిపిస్తుంది. గరం మసాలా వేసుకోండి తర్వాత. తర్వాత కర్రీ మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. మేమైతే చూడండి స్టవ్ ఆఫ్ చేసినాం. లాస్ట్కి ఎప్పుడైనా గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.